మైనర్ బాలికలపై మహిళలపై రేప్ కేసు నిందితులకి ఈ సంవత్సరంలోనే ఒకరికి జీవిత ఖైదు, ఒకరికి 51 సంవత్సరాలు, ఆరుగురికి 20 సంవత్సరాలు, ఇంకో ఇద్దరికి 10 సంవత్సరాలు, ఇంకా ఇలా చాలా కేసుల్లో మన గౌరవ కోర్టులు శిక్షలు వేశారు. ఎక్కడో అనుకుంటున్నారు కావచ్చు, ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఈ విషయం ఎంతమంది తెలుసు. మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో రేప్ కేసులలో నిందితులకి ఎన్నో శిక్షలు పడుతున్నాయి. చిన్న పిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. చేసిన వాడు ఎలాగో దొరుకుతాడు, జైలుకి వెళ్తాడు. కొందరు అత్యాచారాలు చేశాక చంపుతున్నారు. అప్పుడు న్యూస్ పేపర్లో, టీవీలలో బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తున్నారు. కొందరు ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరి చేయాలని అందరూ అంటారు. తర్వాత బాధిత కుటుంబాలు తప్ప మనం అందరూ మర్చిపోతాం. వాటి కేసుల్లో శిక్షలు కొన్ని సంవత్సరాలకు పడుతున్నాయి. అవి న్యూస్ పేపర్లో లోపల ఎక్కడో పడుతున్నాయి. చాలామంది పేపర్ చూడడమే తక్కువ. మరి లోపల ఎక్కడో పడుతున్న శిక్షల గురించి అందరికీ ఎలా తెలుస్తాయి? వాటి గురించి తెలిస్తేనేగా మళ్ళీ ఎవరైనా మైనర్ బాలికలపై, మహిళలపై అత్యాచారం చేయడానికి భయపడతారు. సో మీరు ఎన్నో వీడియోలు షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. వీలైతే ఈ వీడియో షేర్ చేయండి. చేయకపోయినా మీరు లైక్ చేసిన యూట్యూబ్ ఈ వీడియోను చాలామందికి చూపిస్తుంది. ఈ సంవత్సరంలో నేరస్తులపై పడ్డ శిక్షల్లో కొన్ని పక్కన చూపిస్తున్నాను. పెద్దపల్లిలో 2022లో బాలికపై జరిగిన అత్యాచారం పోక్సో కేసులో జీవితకాలం కఠిన కారాగార శిక్ష చేశారు. నల్గొండ జిల్లాలో 2021లో మైనర్ బాలికలకు రేప్ చేసేందుకు పోక్సో కేసు కింద 51 సంవత్సరాల జైలు శిక్ష చేశారు. జగిత్యాలలో 67 సంవత్సరాల ముసలోడు ఒక కుటుంబంలోని 3 బాలికలపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ళు జైలు శిక్ష. అమరవాళ్ళలో 2021లో పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేసి మైనర్ బాలికను రేప్ చేసేందుకు 20 ఏళ్ల జైలు శిక్ష. రంగారెడ్డిలో 20 ఏళ్ల జైలు శిక్ష. ఎల్బీ నగర్లో 2018లో ప్రేమ పేరుతో బాలికను లైంగిక చేసేందుకు 20 ఏళ్ల జైలు శిక్ష. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో 2018లో 9వ తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేసేందుకు 20 ఏళ్ల జైలు శిక్ష. చాండూరు మండలంలో 6వ తరగతి చదువుతున్న బాలికలను అత్యాచారం చేసేందుకు 20 ఏళ్ల జైలు శిక్ష. కామారెడ్డిలో అసిఫాబాద్లో అత్యాచారం చేసేందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎంతమందికి తెలుసు? మన దేశంలో పిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు ఎప్పుడు ఆగుతాయి? ఎందరో అత్యాచారాలు గురైనా కూడా చాలా కారణం వల్ల బయటికి చెప్పుకునే వారు కూడా ఉన్నారు. మన దేశం అభివృద్ధి చెందినప్పుడే శిక్షలు త్వరగా పడి అసలు అత్యాచారాలు చేయాలనే ఆలోచన రావడానికి భయపడేలా మన వ్యవస్థ మారినప్పుడే ఆగుతాయా? మరి మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? మన వ్యవస్థ మారాలని, మన దేశ అభివృద్ధికి ఈ ఛానల్లో ఐ వర్క్ ఫర్ డెవలప్ ఇండియా పక్కన చూపిస్తున్నాను. ఈ ఛానల్లో ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రతి కేసు గురించి కూడా నేను ఈ ఛానల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన వల్ల ఏమీ కాదు, ఎవరు మారో, మన వ్యవస్థ మారాలి అనుకుంటే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు. అదే మనం మారాలి, మన వ్యవస్థ మార్చాలని, మన దేశ అభివృద్ధికి మన వంతు ప్రయత్నం మనం చేయాలని అందరూ అనుకుంటే మన వ్యవస్థ ఖచ్చితంగా మారుతుంది. చిన్నపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు ఆగుతాయి. మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెంది, మన తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి. మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలని, అందుకు అందరూ ప్రయత్నం చేసేలా, వారి ఆలోచనలు వచ్చేలా చేయాలని అన్ని మతాల భగవంతుడిని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై హింద్.